హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసి హెయిర్ కేర్ అనమాట. చాలామంది ఏ షాంపూ యూజ్ చేస్తే హెయిర్ ఫాల్ తగ్గుతుంది, ఎలాంటి ఆయిల్ యూజ్ చేస్తే హెయిర్ ఫాల్ తగ్గుతుంది, ఎలాంటివి చూసుకుంటారు. కానీ హెయిర్ అనేది చాలా డ్యామేజ్ అవుతుంది. డైలీ రొటీన్లో హెయిర్ కేర్ తీసుకోరు, చాలామంది తీసుకోరు అనమాట. సో అలా చేసినప్పుడు హెయిర్ అనేది రఫ్గా అనిపిస్తుంది. చూసారు కదా నాది ఫోటోలో. నేను హెయిర్ కేర్ తీసుకోపోయేదాన్ని. నార్మల్గా షాంపూ ఏదైనా పెట్టేసి కొంచెం ఆయిల్ పెట్టేసుకుంటే అయిపోద్ది అనుకునేది. బట్ నేను మధ్య మధ్యలో ఇలా హెయిర్ కేర్ తీసుకోకపోవడం వల్ల హెయిర్ అనేది రఫ్గా అనిపిస్తుంది అనమాట. అంటే మనమైనా జుట్టు వేసినప్పుడు చాలా గడ్డిగా కాకుండా నీట్గా ఉండాలి, కండిషనల్గా ఉండాలి కదా. సో డ్యామేజ్ అవుతుందనమాట. కింద చివర్లు వచ్చేసి మొత్తం స్ప్లిట్స్ వస్తున్నాయి. సో ఇలా ఫ్రీజీ హెయిర్ కావచ్చు, డ్యామేజ్ హెయిర్ అనేది మంచిగా పోవడానికైతే నేనైతే ఈ మధ్యలో ఒక ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నాను. నా ఎక్స్పీరియన్స్ మీకు చెప్తాను అనమాట. నాకు నచ్చింది కాబట్టి ఇదైతే మీకు సజెస్ట్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మనకి లోరియల్ ప్యారిస్ అనమాట. సో మనకి చూసారు కదా ఈ ప్రోడక్ట్. సో ఇది మనకి ఇక్కడ ఇచ్చారు. చాలా బాగుంటుంది ప్రోడక్ట్ అనేది. ఇది మనకి ఈజీగా మనం హెయిర్కి యూజ్ చేయొచ్చు అనమాట. అంటే మనకు హోమ్ మేడ్ ప్యాక్స్ కూడా యూజ్ చేసినా మనకు డ్యామేజ్ తగ్గుతుంది. బట్ అది టైం ఉండదు చాలామందికి. ప్రతి షాంపూ చేసిన తర్వాత మనకు జస్ట్ ఈ క్రీమ్ అనేది కూడా చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. స్మెల్ కూడా చాలా బాగుంటుంది. చూసారు, చాలా బాగుంటుంది లైట్ వెయిట్గా. ఆఫ్టర్ సగం నేను యూజ్ చేశాను కూడా. మనము ప్రతిసారి షాంపూ హెడ్ బాత్ చేసిన తర్వాత, షాంపూ అయిపోయిన తర్వాత మనకి తడి జుట్టు మీదనే ఇక్కడి మిడ్ లెంత్ నుంచి ఎండ్ వరకు అప్లై చేసుకొని వాష్ చేసుకుంటే సో ఆటోమేటిక్గా హెయిర్ డ్యామేజ్ అనేది క్లియర్గా డ్యామేజ్ పోతుంది. సో మీకు 1 వాష్లోనే తెలుస్తుంది అనమాట డ్యామేజ్ ఎంత వరకు పోయిందనేది. చాలా సిల్కీగా అవుతుంది, షైనీగా. ట్రై చేయండి. ఈ ప్రోడక్ట్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి, ఓకేనా. సో చాలా బాగుంటుంది. పర్సనల్గా నేనైతే యూజ్ చేస్తున్నాను కాబట్టి మీకైతే ఇది ప్రోడక్ట్ అయితే మీకు సజెస్ట్ చేస్తున్నాను. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి. సో మరొక వీడియోతో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.